అరుణాచల శివ. ప్రస్తుతం అయితే మనం అరుణాచల గిరిపైన నంది వాయు తీర్థం అంటారు అనమాట. నంది తీర్థము మన తెలుగులో చెప్పాలంటే ఇది అరుణాచల గిరి పైన ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందంటే మీకు అరుణాచల గిరి మీకు ఒక శివలింగం లాగా ఉంటే ఈ తీర్థం అనేది స్వామివారి పాదాల దగ్గర ఉన్నటువంటి ఒక నంది లాగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చాలామంది యోగీశ్వరులు కానీ చాలామంది సిద్ధులు ఇక్కడ తపస్సు చేసుకున్నారు అని చెప్పి మనకి ఇక్కడ చాలామంది చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు అలాంటి ప్రదేశాన్ని అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాము. మీరు చూడవచ్చు, నడిచి నడిచి కూడా ఒక మార్గం ఏర్పడిపోయిందన్నమాట. రండి పైకి రండి, చూపిస్తాను అరుణాచల శివ. ఈ తీర్థము మనకు అరుణాచల గిరి పైన ఉంటుందన్నమాట. ఈ అరుణాచల గిరిపైకి ఎక్కేటప్పుడు ఆ ప్రకృతి రమణీయత సౌందర్యము మనల్ని నెక్స్ట్ ట్రాన్స్లోకి తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇది ఎగ్జాక్ట్గా లొకేషన్ ఎక్కడొస్తుంది అంటే మనకి పచ్చయ్యమ్మన్ కోవెల్ ఏదైతే ఉందో దానికి పక్కనే ఉంటుందన్నమాట. చాలామందికి కూడా ఈ లొకేషన్ అడిగితే చెప్పలేరు. సో కొంతమంది లోకల్ వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారన్నమాట. అది కూడా వాళ్ళని నందివాయు తీర్థము అని అడగాలి. నంది తీర్థం అన్నా కూడా గుర్తుపట్టలేరు. నంది వాయి తీర్థము అని చెప్పి చెప్పాలన్నమాట. అప్పుడు మాత్రమే వాళ్ళు చెప్పగలుగుతారు. మనకి కింద నుంచి ఈ ముఖము, ఈ నంది ముఖం అయితే స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. సో పచ్చయ్యమ్మన్ కోవిల్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని ఈజీగా కనిపెట్టేయవచ్చు. మీరు ఇక్కడ చూడవచ్చు అన్నమాట. ఈ మొత్తం కూడా ఈ సరస్సు నిండిన తర్వాతే అది ఒక నంది నోట్లో నుంచి బయటికి అయితే ఎగ్జిట్ అవుతూ ఉంటుంది. ఇది మొత్తం కూడా స్వామివారికి అభిషేకం జరుపుకొని వచ్చిన వాటర్ అన్నమాట. అరుణాచలగిరి స్వయం శివలింగం అయితే వర్షధారంతా కూడా స్వామి మీద పడి అభిషేక జలాలుగా నంది నోట్లో నుంచి పవిత్రమైన తీర్థాలుగా మనకి ఇక్కడ తీసుకునే ప్రదేశం అన్నమాట. నందివాయ తీర్థం అంటారు. ఇక్కడ లోపల ఒక ఆలయం అయితే ఉందన్నమాట. ఆ ఆలయం పేరు మనకి మునీశ్వరులు ఉంటారన్నమాట. 7 మంది మునీశ్వరులు. ఆ 7 మందిలో ఒక మునీశ్వరుని యొక్క కోయిల అని చెప్పేసి వీళ్ళందరూ చెప్తూ ఉన్నారన్నమాట. ఈ అరుణగిరిపై పారే సెలయేరు యొక్క శబ్దాలు మన చెవులకు తాకంగానే ఆ ప్రశాంతత అది అనిర్వచనీయమన్నమాట. ఎప్పుడెప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రశాంతతని మనం జుర్రుకుందామా అని మనసు ఉవ్విల్లూరుతూ ఉంటుంది. ఇప్పటికీ అరుణగిరిని కాపాడుతున్నటువంటి ఆ మునీశ్వరుల యొక్క శక్తి రూపాలు అక్కడ మనకి చూడంగానే వారి యొక్క అనుమతి లేనిదే ఈ గిరిపైకి రాలేమేమో అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ నుండి అరుణగిరి చాలా ప్రశాంతమైన వాతావరణంలో భూలోక స్వర్గము అన్న భ్రాంతిని మనకు కలగజేస్తూ ఉంటుంది. మనము ఈ అరుణగిరి పైన ఈ దట్టమైన అరణ్యంలో నడిచి వెళుతూ ఉంటే మనకు కోటి యుగాలు ధ్యానంలో కూర్చొని మన మనస్సు అనుభవించే ఆ ప్రశాంతత మనసు తీసుకుంటూ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ స్వామివారి ఒడిలో ఇలా ఒక చిన్న చీమలాగా నడిచి వెళుతూ ఉంటే ఆ ప్రశాంతత మనసు దానికంతటదే పీల్చుకుంటూ అది ఆస్వాదిస్తూనే ఉంటుంది. గిరిపై నుంచి వస్తున్నటువంటి స్వచ్ఛమైన నీరు అన్నమాట, స్వచ్ఛమైన జలపాతము. ఇదంతా కూడా స్వామివారి అభిషేక తీర్థానికి సమానం అన్నమాట. అసలు ఇలాంటి గిరిపైన మనం అడుగు పెట్టడం పూర్వజన్మ అదృష్టం అయితే ఇలాంటి అభిషేక జలాల్ని మనం సేకరించడం కూడా మన పూర్వజన్మ యొక్క సుకృతం అని చెప్పొచ్చు అన్నమాట. అసలు ఎంత టేస్టీగా ఉందంటే అసలు అది మనం వర్ణించలేమన్నమాట. అంత స్వచ్ఛంగా ఉంది వాటర్. అరుణగిరి పైన ఈ విధంగా సెలయేర్లు పారడం చూస్తూ ఉంటే నాకు ఆ గంగా అవతరణ ఘట్టం మొత్తం కూడా గుర్తుకు వస్తూనే ఉంది.
స్వామివారి శరీరాన్ని తాకి పునీతమైనటువంటి గంగ ఇప్పటికీ మన కోసం అరుణగిరి పైన పారుతూ ఉంది. మనకు ఆ అదృష్టం ఇప్పటికీ ఉంది. స్వామివారు ఇప్పటికీ మనకి ఆ అదృష్టాన్ని కలగజేస్తున్నారు అని ఆనంద బాష్పాలతో ఆ సెలయేర్ల మీద నడిచి వెళుతూ ఉంటే మన మనస్సు తీసుకునే అనుభూతి అది వర్ణనాతీతం అన్నమాట. మనం సాక్షిగా ఆ ఆత్మ అనుభవాన్ని పొందుతూ ఈ సెలయేళ్ళని చూస్తూ అరుణగిరి వైపు చూస్తూ ఆనంద బాష్పాలతో ఆ బాష్పాలతో కలిసిన జలధారలతో ఇక్కడ మనం ఆనందలోగిలో విహరించవచ్చు. ఈ ప్రశాంతతను ఇక్కడ తీసుకుంటున్నారు కాబట్టే ఎందరో సాధకులు, ఎందరో సిద్ధులు, ఎందరో మహాత్ములు అరుణాచలంలో ఉండిపోతూ ఉన్నారు. తమ శేష జీవితాన్ని అరుణాచలంకి అంకితం చేస్తూ మనలాంటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. స్వామివారిపై నుండి జాలువారే సెలయేర్లే మనకు ఇంతటి మనశ్శాంతిని కలగజేస్తే అరుణాచల గిరి పైన మనం తపస్సు చేయడం అన్నది అది నెక్స్ట్ లెవెల్ ట్రాన్స్ అని చెప్పవచ్చు. ఇక్కడ ఈ తపోభూమిలో పుట్టినటువంటి ఈ పిల్లలందరినీ కూడా ఎంతటి అదృష్టమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈ అరుణాచలగిరి మొత్తం కూడా పారే సెలయేర్లు మనం స్వామివారికి అభిషేకం చేస్తే పానవట్టంలో నుండి బయటికి ఎలా వచ్చేస్తాయో అలాగే ఇక్కడ ఈ పుణ్యతీర్థ జలాలన్నీ కూడా చివరకు చేరుకునే పాయింట్ అయితే నంది తీర్థం అన్నమాట. నంది ముఖంలో నుండి బయటకు వస్తూ ఉంటుంది. అసలు ఇక్కడ స్నానం చేయడం అన్నది నెక్స్ట్ లెవెల్ ట్రాన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ప్రత్యేక అనుభూతిని అయితే నేను అక్కడ తీసుకోవడం జరిగింది. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ నంది తీర్థంలో స్నానం చేసినట్లయితే మీకు తెలియకుండానే ఒక ఎలక్ట్రిసిటీ షాక్ కొట్టినట్టుగా నాకు అనిపించింది అనమాట. ఎందుకు అంత ఎలక్ట్రిసిటీ పాస్ అయిందన్నది నాకు తెలియలేదు. నిజానికి ఈ జలాలలో మనకు తెలియని ఒక అద్వితీయమైనటువంటి శక్తి అయితే దాగి ఉందన్నమాట. అది ఈ సైన్స్కి అందదు. ఖచ్చితంగా మీరు ఆస్వాదించాలి. ఆస్వాదించి మీరు రుచి చూస్తేనే ఆ ఫీలింగ్ మీకు తెలుస్తుంది అనేది నా అభిప్రాయం అన్నమాట. ఎంత అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దారో కదా. ఈ నంది తీర్థంలో నుండి నీళ్లు రావడం కానీ, ఈ నంది కూడా చూడడానికి వీడియోలో చూడడానికి మీకు చిన్నదిగా అనిపించిన దాదాపుగా ఒక మనిషి సైజు ఉందన్నమాట. అంత పెద్ద నంది ఇది. సో మీరు దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు మీరు ఆ ఎక్స్పీరియన్స్ని పొందగలుగుతారు. నిజానికి మనం ఈ తీర్థాన్ని కానీ గమనించినట్లయితే అరుణాచల గిరి ముందు ఉంటే స్వామివారి పాదాల దగ్గర ఎగ్జాక్ట్గా నంది ఉంటే ఏ విధంగా ఉంటుందో, ఆ నంది ముఖంలో నుంచి నీరు వస్తే ఏ విధంగా ఉంటుందో ఎగ్జాక్ట్గా సేమ్ లొకేషన్ లాగా మనకి అరుణాచల గిరిలో స్వయంగా ఏర్పడిపోయిందన్నమాట ఈ స్పాట్. నిజానికి ఆ పుణ్యజలాల కింద నా తలను ఉంచినప్పుడు 1 సెకండ్ అలా నాకు కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది అనమాట. ఇక్కడ కరెంట్ ఏమన్నా పెట్టున్నారా అని ఒక చిన్న భ్రాంతి కూడా కలిగి కాసేపు ఆగాను. తర్వాత కాసేపటికి అది మొత్తం సెట్ అయిపోయింది.
నిజంగా వాటర్లో అయితే మామూలు గ్రాస్ఫిష్ పోలేదన్నమాట. మనం తల అలా కింద పెట్టంగానే ఒక శక్తి అలా లాగుతున్నట్టు అనిపించేస్తుంది. అంటే అరుణాచల గిరి ఇప్పటికీ అంత గ్రాస్ఫిష్ పవర్ని కలిగి ఉన్నటువంటి గిరి అన్నమాట. స్వయం శివలింగ రూపము. అలాంటి గిరిపై నుంచి వస్తున్నటువంటి ఈ జలాలు ఆ పవర్ని తీసుకుని కిందకు వస్తూ ఉన్నాయి. అలాంటిది మనం ఇలాంటి జలాలు తల కింద పెట్టినప్పుడు ఏంటంటే ఆ పవర్ అలా మనకి తెలుస్తుంది అనమాట. అక్కడ ఎలా ఉందంటే ఒక కరెంట్ షాక్ కొట్టున్నట్టు అనిపిస్తుంది ఈ వాటర్ కింద కానీ స్నానం చేస్తున్నట్లయితే. ఈ అరుణాచలం వచ్చిన వాళ్ళు ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి ప్రదేశాల్లో స్నానం చేయడం కూడా వారి పూర్వజన్మ సుకృతం అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఈ జీవంతో ఎన్ని కర్మలు చేస్తున్నామో మనకే తెలియదు అనమాట. ఇలాంటి వాటర్లో కానీ మనం స్నానం చేయగలిగితే ఆ కర్మ చాలా వరకు అలా అలా కడిగేస్తుంది అనమాట. చాలా ఆనందంగా ఉంది. ప్రజెంట్ అయితే మనం నంది తీర్థం దగ్గర ఉన్నామన్నమాట. అసలు ఈ నంది తీర్థం యొక్క స్పెషాలిటీ ఏంటంటే స్వామివారి పాదాల దగ్గర ఉన్నటువంటి నందికి ప్రతిరూపమైనటువంటి గిరి అన్నమాట ఇది. ఆ గిరిలో నుండి నంది ముఖంలోంచి వస్తున్నటువంటి పుణ్య జలాలు. ఈ జలాలు ఏంటంటే వర్షం రూపంలో స్వామివారికి అభిషేకం చేసుకొని స్వామివారి యొక్క ఆ పవర్ ఏదైతే ఉందో ఆ శక్తిని ఈ వాటర్ అంతా కూడా ఇలా భూమి మీద తీసుకుని వస్తూ ఉంటుంది అనమాట. అలాంటి వాటర్తో మనం ఇక్కడ స్నానం చేయబోతున్నాము. అది కూడా నంది ముఖంలోంచి పవిత్రంగా వచ్చే నంది ముఖంలోంచి స్నానం చేయబోతున్నాము. మనకి మహానంది కానీ గుప్తకాశి కానీ ఇలాంటి కేదార్ కానీ మందాకిని నది కానీ ఇలాంటి నదులన్నీ చూసినట్లయితే మనకి నంది ముఖం నుంచి వస్తాయి అన్నమాట. అలాంటి నంది ముఖం దగ్గర మనం అరుణాచల క్షేత్రంలో స్నానం చేస్తూ ఉన్నామంటే అది మన పూర్వజన్మ యొక్క అదృష్టము. అరుణాచలంకి వచ్చిన వాళ్ళు ఈ ప్రదేశాన్ని కూడా అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ మనం స్నానం చేయడం వల్ల ఏంటంటే మనకి ధ్యానము యోగా ఇలాంటివి ఏమీ అలవాటు ఉండాల్సిన అవసరం లేదన్నమాట. ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి ఆ గ్రాస్ఫిక్ పవర్కి ఆ శక్తికి మనం దాని కింద అలా తలపెడుతుంటే ఒక మాయా లోకంలోకి తీసుకెళ్తున్నట్టు ఆ ఫీలింగ్ మనకు అనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఇంకా కొంచెం మెడిటేషన్ అలవాటు ఉన్న వాళ్ళైతే ఇలా కూర్చొని అలా ధ్యానంలో ఉండిపోతారన్నమాట. అంత గొప్ప ప్రదేశము. ఇంకో విషయం ఏంటంటే అన్ని జలపాతాలు ఉంటాయి. కొన్ని జలపాతాల దగ్గర మనకి ఆ ఫీలింగ్ అనిపిస్తుంది. ఇక్కడ మాత్రం డెఫినెట్గా ఆ ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. దాదాపుగా మీకు చెప్పాలంటే ఒక గంట నుంచి నేను ఇక్కడ స్నానం చేస్తాను. ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి కావట్లేదు నాకు.